హరే కృష్ణ 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 హరే హరే జై జగన్నాథ్ హరే కృష్ణ జై జగన్నాథ్ జై జగన్నాథ్ కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 శ్రీ శ్రీ జగన్నాథ్ బలదేవ సుభద్రమాయికి జగన్నాథ స్వామివారి రథోత్సవం ఈ నెల 18వ తేదీ శనివారం రోజున ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో గల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నుండి ప్రారంభమై గాంధీ మరియు పెద్ద హనుమాన్ నుంచి రామాలయం చేరుకుని అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత అక్కడి నుంచి ప్రారంభమై తిరిగి సుభాష్ విగ్రహం నుండి గంగపుత్ర ఫంక్షన్ హాల్కు చేరుకోవడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో జగన్నాథ పరివారం అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. తర్వాత ఇక్కడ గంగపుత్ర ఫంక్షన్ హాల్ చేరుకున్నాక మహా చెప్పన్ భోగ్ కార్యక్రమం 56 రకాల పదార్థాలతో ప్రభుజీకి ఎంతో ఇష్టమైనటువంటి ఆహారం అది. దాని తర్వాత మహా నైవేద్య వితరణ ఉంటుంది, మహాప్రసాదం ఉంటుంది, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జగన్నాథుడి ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే స్వామివారు మన గురించి జగన్నాథ్పురి నుంచి మన ఇందల్వాయి మండలానికి విచ్చేస్తుంటారు కాబట్టి మీరు కూడా వచ్చి జగన్నాథ స్వామిని దర్శించుకోవాలని మా యొక్క మనవి ప్రార్థన. హరే కృష్ణ హరే కృష్ణ. జై జగన్నాథ్. ఇందల్వాయి గ్రామ ప్రజలకు పరిసర ప్రాంతాల ప్రజలకు హరే కృష్ణ. 18 శనివారం రోజు శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం అంగరంగ వైభవంగా ఇందల్వాయి గ్రామంలో నిర్వహిస్తున్నాము. మీ అందరికీ ఇదే మా సాదర ఆహ్వానము. ఎందుకు జగన్నాథ రథయాత్ర మహోత్సవం చేస్తారు అంటే స్వామివారు ఏ టెంపుల్లో జరగని విధంగా పూరి జగన్నాథ్ స్వామివారు ఆయన గర్భగుడి వదిలి భక్తుల దర్శనార్థం కోసము బయటకు వస్తాడు. 9 రోజులు బయట ఉంటాడు. కాబట్టి ఆ 9 రోజుల్లో మనమందరం శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని చేసుకుంటాము. దాంట్లో భాగంగా మన ఇందల్వాయి మండలానికి స్వామివారు ఇచ్చేశారు జగన్నాథ్పురి నుంచి. కావున ఆయన రథాన్ని లాగటానికి ప్రజలు భక్తులు తరలి రావాలని మా మనవి. రథేచ వామన దుష్య పునర్జన్మ నా విద్యతే అని చెప్తున్నాను. శాస్త్రంలో పద్మపురాణంలో చెప్తుంది. రథం పైన ఉన్న జగన్నాథుని ఎవరైతే దర్శించుకుంటారో, జగన్నాథుని రథాన్ని ఎవరైతే లాగుతారో వాళ్ళకు ఇక జన్మలో మళ్ళీ జన్మించాల్సిన అవకాశం లేకుండా శాశ్వత ధామమైన వైకుంఠానికి వెళ్తారని చెప్పేసి పద్ధతి ఉన్నది. అందుకోసమే రండి, జగన్నాథ రథాన్ని లాగండి, స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించండి. మాకు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు గంగపుత్ర ఫంక్షన్ హాల్లో ఈ మహా అన్న ప్రసాదం ఉంటుంది, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. చెప్పన్ భోగ అంటే 56 రకాల నైవేద్యాలు స్వామివారికి సమర్పిస్తాము. ఆ దృశ్యం కూడా దర్శించుకోవచ్చు మనము. మా ఇస్కాన్ ప్రతినిధి టెంపుల్ ప్రెసిడెంట్ అయిన రామానందరాయ ప్రభుజీ వారిచే సుందరమైన ప్రవచనం ఉంటుంది. తర్వాత మహా ఆరతి, అన్నప్రసాద వితరణ ఉంటుంది. అందరూ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా. రథ మార్గం వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నుంచి 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఆ పుర వీధుల్లో తిరుక్కుంటూ గాంధీ, పెద్ద హనుమాన్, రామాలయము, మళ్ళీ తిరిగి సుభాష్ చంద్రబోస్, అక్కడి నుండి గంగపుత్ర ఫంక్షన్ హాల్కు చేరుకుంటుంది. ఇక్కడ గంగపుత్ర ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు ఉంటాయి, సాంస్కృతిక కార్యక్రమాలు, మహా అన్న ప్రసాదం ఉంటుంది, చెప్పన్ భోగ్ నైవేద్యం